విఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. వాగర్థ వివసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులకి ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో ఈ జూలై 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 12 రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది క్లుప్తంగా తెలియచేసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఎన్నో అద్భుతాలతో కూడుకున్నటువంటి ఒక గొప్ప విషయాన్ని మీకోసమే తెలియచేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి అవకాశం మిస్ చేసుకున్నామా, మళ్ళీ 2053లో అటువంటి రోజు మనకు దొరుకుతుంది. ఆ 2053లో మిస్ చేసుకుంటే 2070లో మనకు దొరుకుతుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఈ 2053 వరకు ఎంతమంది మనం ఆ వచ్చే రోజును చూడగలుగుతాం, 2070లో వచ్చే రోజును చూడగలుగుతాం. కాబట్టి ఈ 2026వ సంవత్సరంలో ఈ నెలలోనే జూలై మంత్లోనే ఒక అద్భుతమైనటువంటి సమస్త దోషాలని తొలగించి జాతకరీత్యా అపారమైనటువంటి శివానుగ్రహాన్ని ప్రసాదించే ఒక గొప్ప రోజు గురించి ఇందులో తెలియచేసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదామా. జూలై 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా రాహువు అత్యంత శుభ ఫలితాన్ని ఇస్తాడు. ప్రధానంగా ఏంటి ఈ రాహువులో జరిగేటువంటిది ఏంటంటే, ఎవరు పరిచయమైనా వాళ్ళ ద్వారా మీకు లాభం ఉంటుంది. ఇది ప్రధానంగా తెలుసుకోదగినటువంటిది. ఇక ఈ యొక్క 10 రోజుల్లో సంబంధించినటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీ పనులు ఎదుటి వాళ్ళ ద్వారా చక్కబెట్టబడతాయి. ఇది మీరు గమనించాల్సినటువంటిది. అయితే అర్ధాష్టమ శని దోషం అందరికీ తెలిసిందే. ఏం జరుగుతుంది ఈ అర్ధాష్టమ శని ప్రభావం వలన? ప్రధానంగా సామర్థ్యానికి మించి పని చేయలేకపోతారు. అలాగే వృత్తి ఉద్యోగాలలో కాస్త చేసే ప్రతి ప్రయత్నంలో ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి. ఇక రాశి మీదనే ఈ సంబంధించినటువంటి శనిగ్రహ వీక్షణ ఉండడం, ఈ కారణం చేత మనకు తెలిసిందే ఇక్కడ శని ప్రభావంలో ఏమవుతుంది, మీ సామర్థ్యానికి మించి పని చేయలేరు, అలాగే ప్రతి ప్రయత్నంలో ఆటంకాలు ఉంటాయి, అలాగే పోస్ట్పోన్మెంట్ అనేది చేసుకుపోతారు. అందుకని ఇక్కడ రాహు అవసరం అవుతాడు. ఈ రాహు ఏంటంటే ఇతరుల సహాయ సహకారం తెచ్చిపెడతాడు. మీరు చేయలేనటువంటి పనులని ఇతరుల ద్వారా చేయిస్తారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, మీ యొక్క మేనేజ్మెంట్ అనేటువంటిది ఇక్కడ మీకు ఉపయోగపడుతుంది. మీ తెలివితేటలు ఉపయోగపడతాయి. కాబట్టి తెలివితేటలతో మీరు కార్యాలని చక్కబెట్టుకునే ప్రయత్నం చేస్తే ఈ యొక్క 5 నుంచి 15 వరకు కాలము అనుకూలంగా ఉంటుంది. కుజుడు చాలా అద్భుతంగా యోగిస్తున్నాడు ప్రధానంగా. కానీ శని వీక్షణ ఉన్నటువంటి కారణం చేత కొంత సంఘర్షణ, శరీరంలో బలహీనత, ఎక్కువగా మీకు ఆవలింతలు రావడం కానీ, లేకపోతే తల తిరుగుతున్నట్టుగా తరచూ అనిపించడం కానీ, ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. మిగతా విషయాల్లో చూసినట్లయితే కుజుడు కొంతవరకు లాభాన్నే కలగచేస్తాడు. ఇక ప్రధానంగా రవి బుధ సంచార ప్రభావం ఇది సామాన్యమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. బుధుడు అనుకూలముగా లేడు. 5, 6, 7 తేదీల వరకు సంపూర్ణముగా మీకు మద్దతునిస్తూ ప్రతి ప్రయత్నంలో ధన ప్రవాహాన్ని కలగచేస్తాడు. జనాకర్షణ, ధనాకర్షణ ఉంటుంది. కానీ 8వ తారీఖు నుంచి మాత్రం ప్రధానంగా ఎవరితో కలిసి పనిచేస్తుంటారో వాళ్ళతో వైరుధ్యములు, అంటే మీ ఆలోచన వాళ్ళ ఆలోచన సరిపడదు. అది జీవిత భాగస్వామైనా కావచ్చు, మీరు ఎవరితో కలిసి పనిచేస్తున్నా మీ ఆలోచన ఒకటి ఉంటే వేరే వాళ్ళది, ఎదుటి వాళ్ళది ఇంకొక ఆలోచన, ఆ విధంగా రూపకల్పన ఉంటుంది. గురువు, అష్టమ గురువు ప్రధానంగా ఆర్థిక అభివృద్ధిని కలగచేయడు. అలాగే ఆరోగ్యం అనేటువంటిది కొంత క్షీణిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఏ పని చేయాలన్నా కూడా ఎదుటి వాళ్ళకి చెబితే ఏం జరుగుతుందో అనే భయంతోనే అన్నీ ఆ యొక్క మీ మనసులోనే దాచుకుంటారు. తద్వారా శారీరకంగా అంటే కూడా మానసికంగా ఎక్కువగా ఉద్వేగానికి గురయ్యే అవకాశాలు ఈ ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. శుక్రుడు
ప్రధానంగా అనుకూలంగా లేడు. ఈ కారణం చేత జీవిత భాగస్వామితో కావచ్చు, ప్రేమికుల మధ్య కావచ్చు, కొంత పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే బ్యూటీ సంబంధమైనటువంటి వ్యవహారాలు, వస్త్ర వ్యాపారాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాస్త నష్టాలు తెచ్చిపెట్టే అవకాశం గోచరమవుతుంది. తర్వాత చెప్పుకొచ్చేది ఏమిటంటే, ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి సాధారణమైనటువంటి ఫలితాలే కలుగుతాయి. దైవానుగ్రహం తప్పనిసరి. అందుకే చెప్పాను, మొట్టమొదట ఈ సంబంధించినటువంటి గొప్ప రోజు ఉందండి. అదే జూలై 13వ తారీఖు మహాశైవాఖ్య యోగము. సోమవారము, ఆరుద్ర నక్షత్రము, చతుర్దశి తిథి, మాస శివరాత్రి అయి ఉన్నటువంటి రోజు మనకు మళ్ళీ దొరకదండి. అది మిస్ చేసుకున్నామా 2053 సంవత్సరంలో, అది మిస్ అయిందా 2070 సంవత్సరంలో, మళ్ళీ మనం చూడం. ఈ 2053, 2070లో ఎంతమంది చూస్తాం వీక్షించేటువంటి ప్రేక్షకులు ఆ రోజునే. కాబట్టి ఈ రోజున అవకాశాన్ని మిస్ చేసుకోండి. ఎందుకంటే 100 మహాశివరాత్రులు కలిస్తే ఎంత గొప్ప యోగమో ఆ జూలై 13వ తారీఖు రోజున అంతటి పుణ్య ఫలితం పొందుతాం. అపారమైనటువంటి శివానుగ్రహాన్ని పొందే అవకాశం ఈ రోజున ఉండబోతుంది. కాబట్టి అందరూ కూడా దగ్గరలోని శివాలయంలో అర్చన, అభిషేకాదులు జరిపించుకోండి. లేదు ఇంకా మనకు దైవానుగ్రహం కావాలంటే మన పీఠం ఆధ్వర్యంలో ఆ రోజున అరుణాచల క్షేత్రంలో కానీ, శ్రీకాళహస్తిలో కానీ మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి దోష నివారణ, మరియు ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, విద్యా ప్రాప్తి కోసం దక్షిణామూర్తి సరస్వతి హోమాలు, ఆటంకాల నివారణ కోసం సుదర్శన హోమం, అలాగే నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఆ రోజు కలుగుతుంది. కాబట్టి నవగ్రహ పాశుపత హోమం అనేటువంటిది జూలై 13వ తేదీన సాయంకాలం 4 గంటలకి అమృత ఘడియల్లో ప్రారంభమవుతుంది. కావున ఈ కార్యక్రమంలో కేవలం 54 మందికి మాత్రమే అవకాశము. మధ్యాహ్నం జూలై 13వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా ఆ శివానుగ్రహంతో మీ జాతకరీత్యా ఉన్న సర్వ సమస్యలు తొలగిపోతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక గమనించుకున్నట్లయితే 5, 6 తేదీల్లో మీ యొక్క ధనుస్సు రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. సమస్యలు పరిష్కారం అవుతాయి, రాని బాకీలు వసూలవుతాయి, విందులు, వినోదాలు, కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. 7, 8 తేదీల్లో మాత్రం వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. గృహంలో చికాకులు ఉంటాయి, ఏది కూడా ప్రశాంతత ఉండదు. ఈ విషయాన్ని గమనించుకోండి. 9, 10 తేదీలలో అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు, జ్వరపీడితులయ్యే అవకాశం ఉంటుంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. 11, 12, 13, 14 ఈ తేదీలలో మీ జీవితంలో అనుకోని విధంగా డబ్బులు, సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. రాని వాకీలు వసూలవుతాయి. ఖర్చుకు మించిన ఆదాయాలు లభించడం ద్వారా ఆర్థికపరమైన సమస్యలన్నీ తీర్చుకోగలుగుతారు. 15వ తారీఖు మాత్రం ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. కాబట్టి తర్వాత సాధారణమైనటువంటి ఫలితాలు ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి కలుగుతాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడా దత్త అష్టకం, కాలభైరవ అష్టక పారాయణం రోజుకి 3 సార్లు పఠించండి. అన్ని సమస్యలు తీరుతాయి. అవకాశం ఉంటే చెప్పాను కదా, మహాశైవాఖ్య యోగం కలిగిన జూలై 13వ తేదీన మీ యొక్క దగ్గరలోని శివాలయంలో మీరు చక్కగా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం, అర్చన, అభిషేకాదులు ఈశ్వరాలయంలో జరిపించుకోండి. లేదా మన పీఠం ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమంలో అరుణాచలంలో కానీ, కాళహస్తిలో కానీ జరిగే కార్యక్రమంలో గోత్రనామాదులు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.